ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి మార్నింగు ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో కూడా ఈ యొక్క ఆర్టికల్స్ అనేది ప్రచురించడం జరిగింది. అయితే మనకి సెప్టెంబర్ 12 లోపలైతే మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారని మనకి పాఠశాల విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్ 12 వరకు ఇచ్చారు కదా. అయితే ఈరోజు 9 అంటే ఇంకా కూడా కొందరికైతే కాల్స్ వచ్చి రీవెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి మనకి టైం ఇచ్చారు. మేబీ ఈ టైంకి రిలీజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అలాగే మనకి సెప్టెంబర్ 15 తర్వాత మనకి నియామక పత్రాలు అందజేస్తారు. 15 తర్వాత అన్నారంటే మనకి సీఎం గారికి టైం టేబుల్ సెట్ చేసేసుకొని అతనికి ఏ రోజైతే ఖాళీ అవుతుందో ఆ రోజైతే మనకి ఈ యొక్క నియామక పత్రాలు అనేది మనకి అమరావతిలో మ్యాక్సిమం జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఈ యొక్క నియమితులైన కొత్త టీచర్స్ అందరికీ కూడాను విజయోత్సవ సభ కింద కనెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పైనే ఫస్ట్ సైన్ చేయడం జరిగింది కాబట్టి ఇది ప్రెస్టీజియస్గా తీసుకున్న నోటిఫికేషన్ కాబట్టి దీనికి సంబంధించింది గ్రాండ్గా అయితే ఆ ఉపాధ్యాయులకి సన్మానం అనేది జరగడం జరుగుతుంది. అయితే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి నియామక పత్రాలు అనేది అందజేస్తారండి. అయితే ఇంకా రీవెరిఫికేషన్ కాల్స్ అనేది ఎండ్ అయిపోయింది అనుకున్నారు. కానీ ఆల్రెడీ ఈరోజు కూడాను రీవెరిఫికేషన్ సంబంధించిన కాల్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. వాళ్ళకి కాల్ చేసేసి మీ యొక్క కన్సర్న్ డిఈఓస్ ఉంటారు కదా, మీ డిస్ట్రిక్ట్ డిఈఓస్, ఆ డిస్ట్రిక్ట్ జిఓకి సంబంధించినటువంటి వాళ్ళు కాల్ చేసేసి మీకు ఏ యొక్క డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయో ఆ డాక్యుమెంట్స్ గురించి అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. అయితే మెయిన్గా అయితే ప్రతి ఒక్కరి నుంచి కామెంట్ వచ్చేదంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒకవేళ అమ్మాయి యొక్క భర్త ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీసా లేకపోతే ఏదైనా ఎంప్లాయీస్ నుంచి వాళ్ళ యొక్క ఇన్కమ్ పేర్ ఇయర్ అనేది కంపల్సరీగా అయితే 8 lakhs అబవ్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఇవ్వట్లేదు, ఓసీ కిందకి కన్సిడర్ చేయట్లేదు. అయితే ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే అటువంటి సర్టిఫికేట్ వాళ్ళు ఇప్పుడు అడగడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత భర్త నేమ్ ఉంటుంది. ఈ రకంగా అయితే ఎవరు అప్లోడ్ చేశారో వాళ్ళకైతే మ్యారేజ్ కాకముందులా వాళ్ళ తండ్రి గారి పేరుతో అయితే సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు. అయితే ఇవి చాలామంది అయితే ప్రజెంట్ అయితే అప్లోడ్ చేసేసారండి దీని గురించి సంబంధించింది. అయితే ఇంకా కూడాను చిన్నవి ఒకవేళ మీరు జెరాక్స్ కాపీస్ అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా ఒక పేపర్ మిస్ అయితే డాక్యుమెంట్ అది అడుగుతున్నారు. నెక్స్ట్ కొందరికైతే రెసిడెన్స్, కొందరికైతే సీటెట్ స్కోర్ కార్డు, అంటే ఇవన్నీ మైనర్గా వచ్చి మేజర్గా అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు మాత్రమే. చాలామంది అయితే ఈడబ్ల్యూఎస్ పెట్టేసి చాలామంది అయితే జాబ్స్ ఓపెన్లో తీసుకోవాలనుకుంటున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా కట్టడి చేయాలనే ఉద్దేశంతోనైతే రీవెరిఫికేషన్కి అయితే కంపల్సరీగా అయితే చాలామందికి అయితే ఇవే కాల్స్ వెళ్తున్నాయి అమ్మాయిలకు సంబంధించింది. ఒకసారి మీరు అది ప్రాపర్గా మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే నో ప్రాబ్లం అండి. ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మిమ్మల్ని కంపల్సరీగా రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే, చాలామంది అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినాక నో ప్రాబ్లం అని చెప్తున్నారండి. ప్రాబ్లం వస్తుందండి. ఈడబ్ల్యూఎస్ ప్రాపర్గా మీరు మాత్రం పక్కగా చూపించకపోతే మాత్రం కంపల్సరీగా అయితే ప్రాబ్లం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి నిజంగా ఎవరికైతే ఈడబ్ల్యూఎస్లో పెట్టేసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యి సక్సెస్ఫుల్గా ఎందుకో మీకు జాబ్ కన్ఫామ్గా వస్తుంది. కానీ ఫేక్గా మాత్రం పెడితే మాత్రం పక్కగా రిజెక్ట్ అవుతారు. అయితే ఇవన్నీ పెండింగ్లోకి వెళ్తే పెండింగ్లోకి వెళ్ళే వాళ్ళవి నెక్స్ట్ అవి ఏం చేస్తారంటే కాసేపు అయ్యాక మనం చెప్దాం. ఓకే, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే కర్నూలు, అనంతపురం, చిత్తూరుకు సంబంధించిన మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ అనే వాళ్ళు మాత్రం నిజంగా పర్సంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగింది. తక్కువ పర్సంటేజ్ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళ పర్సంటేజ్ చెక్ చేస్తే మెడికల్ ఎగ్జామ్ చేస్తే వాళ్ళు చూపించిన డాక్యుమెంట్స్ పైన సదరన్ సర్టిఫికేట్ మీద పర్సంటేజ్ 70-80 వరకు అయితే ఉంది. కానీ వాళ్ళకి డౌట్ వచ్చేసి ఒకసారి అందరు కూడా మళ్ళీ మెడికల్ దీంతో చెక్ చేస్తే 35 ఈ రేంజ్లో వస్తాయి. అంటే వాళ్ళు హ్యాండిక్యాప్డ్ కింద ఎలిజిబుల్ కాదు. అంటే అటువంటి పర్సన్స్ అందరినీ కూడాను వాళ్ళు ఎలిమినేట్ చేసి నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకైతే పంపించగలిగింది. మ్యాక్సిమం అంటే ఫస్ట్ లిస్ట్లో అలాగే చేశారు, సెకండ్ లిస్ట్ అలాగే చేశారు, థర్డ్ లిస్ట్లో కూడా అలాగే చేశారు. అయితే ఎప్పటికీ కూడా కొన్ని అయితే ఏరుతున్నారండి. అయితే ఇంకా కూడా కొన్ని అంటే తక్కువ అమౌంట్లో అయితే దొరుకుతున్నారు. మనం డైలీగా చూడండి మన పేపర్స్లో మనకి ఎక్కువగా కర్నూలు, చిత్తూరు అక్కడైతే పేపర్స్లో అంటే అయితే న్యూస్ ఆర్టికల్స్ వస్తాయి. ఎంతమంది రిజెక్ట్ అవుతున్నారు, ఏం జరుగుతుందంటే. అయితే మనకి సోమవారం నాడైతే పక్క డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి కూడా మనకి అక్కడ అనంతపురంలో జరిగిన ఇన్సిడెంట్లు ఉన్నాయి కదా, ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించింది అవ్వచ్చు, ఈ బోగస్కి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేశారండి. అయితే ఇవన్నీ కూడా నిరూపితలైనవి. అయితే అటువంటి పర్సన్స్ అందరినీ కూడా మనకి రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే.
అయితే మ్యాక్సిమం 700 పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడే చెప్పకూడదండి. 1 వీక్ బిఫోర్ కూడాను మిగిలిపోయి అని చెప్తున్నారు. అయితే అన్ని వేకెన్సీ మనకి టోటల్‌గా వాళ్ళు రిలీజ్ చేసిందైతే 16,347 వేకెన్సీ రిలీజ్ చేస్తే ఇందులో 700 పోస్టులు మిగిలాయంటే చూడండి. అయితే మ్యాక్సిమం 1600 పోస్టులు కూడా ఇచ్చే అవకాశాలు కనిపించట్లేదు మనకి. ఓకే. కాబట్టి ఈ యొక్క నెంబర్ కరెక్టా కాదండి. మనకి ఏదైనా ప్రెస్ నోట్‌లో రిలీజ్ చేసి ఏ జిల్లాకి వేకెన్సీలు మిగిలిపోయాయి, ఆ వేకెన్సీలో అసలు పర్సన్స్ అనేవాళ్ళు ఉన్నారా? లేదా? ఏం జరుగుతుందంటే మనకి ప్రెస్ నోట్ రిలీజ్ చేసినంత వరకు కూడాను ఎవ్వరికీ కూడా తెలియదు. ఎందుకంటే ఏ జిల్లాలో ఎక్కడ మిగిలిపోయాయో తెలీదు. అయితే ఒకవేళ మ్యాక్సిమం అయితే మిగలడానికి ఎక్కువ రీజన్స్‌గా ఉన్నదేంటంటే ఎస్సీ కేటగిరీకి గ్రూప్ 1లో అయితే మాత్రం చాలా జిల్లాలకైతే మిగిలిపోయాయనేసి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పగలము. ఓకే. అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే కొన్ని తమిళము, ఉర్దూ, నెక్స్ట్ ఒరియా లాంగ్వేజ్‌కి సంబంధించినవి కదా! అవి కూడా కొన్ని అయితే మిగిలాయని చెప్తున్నారు. అయితే 700 అని చెప్తున్నారు. ఆ 700 మేబీ ఉండకపోవచ్చు అనేసి నా అంచనా. అయితే ఏదైనా ప్రెస్ నోట్ రిలీజ్ అయినంత వరకైతే ఆ నెంబర్ క్లారిటీగా మనం చెప్పలేము. అయితే పక్కాగా ఇప్పుడు చెప్పారు, 1 వీక్ బిఫోర్ కూడా చెప్పారంటే మ్యాక్సిమం అయితే ఉండొచ్చు. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు జరిగిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యింది కదా! ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో ఏవైనా పెండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అయింది, సెకండ్ లిస్ట్ అయింది, థర్డ్ లిస్ట్ కూడా చేసేసి ఎక్కడెక్కడైతే ఒకవేళ మనకి కేటగిరీలో పోస్టులు ఉండేసి నెక్స్ట్ మెరిట్‌లో అభ్యర్థి ఉంటే మాత్రం ఆ కేటగిరీలో ఫిల్ చేస్తారు. ఓపెన్‌లోనైతే పోస్టులన్నీ ఫిల్ అయిపోయింది. ఓపెన్‌లోనైతే అస్సలు ఏమి లేవు నాన్ లోకల్‌కి సంబంధించింది. అయితే లోకల్ కేటగిరీలో కొన్ని కేటగిరీలకి అయితే కొందరు అభ్యర్థులనేది ఏదో సమ్ ప్రాబ్లమ్ వాళ్ళనేది ఒక్కొక్క అభ్యర్థి అయితే మ్యాక్సిమం అనేది 3, 4కి సెలెక్ట్ అయిపోయి మ్యాక్సిమం 10,000 మంది అనేసి మనకు ఫస్ట్‌లోనే చెప్పారు. 10,000 మందికి ఎక్కువే సెలెక్ట్ అయ్యని చెప్పారు. అయితే వీళ్ళందరికీ ఏం చేశారంటే వీళ్ళు 1:1 కాబట్టి ఒక అభ్యర్థికి ఒక పోస్టే కాబట్టి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారో ఆ ప్రిఫరెన్స్‌కి సంబంధించింది తనకి సెలెక్ట్ చేశారు. డాక్యుమెంట్స్ బాగానే ఉంటే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉన్నవన్నీ కూడాను రిజెక్టెడ్ లిస్ట్‌లో వాళ్ళ నేమ్ వచ్చింది. అతని పేరు రిజెక్టెడ్ లిస్ట్‌లో వచ్చింది అంటే మిగతా మ్యాక్సిమం 3 సెలెక్టెడ్ అనుకోండి. ఆ 3లోన తను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్ఏకి ఇచ్చిండు. ఎస్ఏకి సెలెక్టెడ్ వస్తది. నెక్స్ట్ ఎస్జీటీ గాని, టీజీటీ గాని ఏదైనా పెట్టారనుకోండి అవన్నీ రిజెక్షన్ లిస్ట్‌లో నేమ్ ఉంటది. ఆ రిజెక్షన్ లిస్ట్‌లో తన నేమ్ ఉన్నదంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిందిలో సెలెక్ట్ అయ్యాడని అర్థం. ఎందుకంటే 1:1 నిష్పత్తులు తీసుకుంటారు కాబట్టి మిగతావి రిజెక్ట్ చేస్తారు. ఆ రిజెక్ట్ చేసిన తర్వాత తన నెంబర్ తర్వాత ఎవరు మెరిట్‌లో ఉన్నారో నెక్స్ట్ ఎవరి ర్యాంక్ ఉందో వాళ్ళకి పిలిచేసి చేశారు. ఈ రకంగా 1, 2, 3 వరకైతే ఆల్రెడీ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిందండి. అయితే ఇప్పటికీ కూడా కొన్ని అక్కడక్కడ పెండింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పుడు ఇష్యూస్ వచ్చింది. కాబట్టి ఇందులో కొందరు చాలా తక్కువండి. అలాగని సింగిల్ డిజిట్‌లో నంబర్స్ ఉంటాయి. డబుల్ డిజిట్‌లో ఉండే ఛాన్సెస్ కూడా లేవు. అయితే సింగిల్ డిజిట్‌లో ఎవరైనా ఎలిమినేట్ రిజెక్టెడ్ అయితే వారి ప్లేస్‌లో కూడాను ఆ వేకెన్సీ అక్కడ ఖాళీగా ఉంటే ఆ కేటగిరీలో పర్సన్స్ ఉండి ఆ వేకెన్సీ ఇంకా ఖాళీగా ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే నెక్స్ట్ మెరిట్‌లో ఎవరు ఉన్నారో వాళ్ళకైతే కంపల్సరీగా కాల్ లెటర్స్ అయితే పంపించే అవకాశాలు ఉంటాయి. అంటే నాలుగోసారి కూడా కాల్ లెటర్స్ రిలీజ్ అవకాశం ఉంటది. అయితే మ్యాక్సిమం మనకి అలా ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేసేసారు. మ్యాక్సిమం మనకి ఇప్పుడు 12వ తేదీ లోపల అయితే మనకి ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్టులు రిలీజ్ చేస్తామని చెప్పేశారు కదా! కాబట్టి మ్యాక్సిమం అయితే ఈరోజు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. అంతే 9 మ్యాక్సిమం రేపు ఒకవేళ రేపు ఈవినింగ్ కల్లా కూడాను ఏమైనా పెండింగ్ పోస్టులు అక్కడ ఉంటే ప్రతి డిస్ట్రిక్ట్‌లో ప్రతి కేటగిరీలో ఎక్కడో ఒక దగ్గర ఉంటే ఆ యొక్క కేటగిరీలో ఒకవేళ పర్సన్స్ ఉంటేనే మాత్రమే ఆ యొక్క కేటగిరీలో పర్సన్స్ ఉంటే మాత్రమే కంపల్సరీగా అయితే వాళ్ళకైతే కాల్ లెటర్స్ అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్నవి జస్ట్ ఓన్లీ పెండింగ్‌లో ఉంటే ఎందుకంటే ఆ కేటగిరీలో పెండింగ్ అంటే పర్సన్స్ లేకపోతే కంపల్సరీగా అయితే అది నెక్స్ట్ డిఎస్కి వెళ్ళిపోతుంది. కానీ కంపల్సరీగా ఉంటారు కొన్ని కేటగిరీలు అయితే వాళ్ళని మాత్రం పెండింగ్ ఉంటే మాత్రం వాళ్ళు కంపల్సరీ ఫిల్ చేస్తారు. అయితే నాలుగోసారి కూడాను వాళ్ళకి కాల్ లెటర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సింగిల్ డిజిట్లో వస్తుంది. చాలా తక్కువ మందికి మాత్రం ఆఫర్ వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ వచ్చే అవకాశాలు అయితే ఉండవు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే సుప్రీంకోర్టు అనేది మనకి ఒక రకమైన తీర్పు ఇచ్చిందండి. దేని గురించి అంటే మనకి మొత్తం సుప్రీంకోర్టు అంటే మన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన తీర్పు ఇచ్చింది. అయితే తెలంగాణలో ఈ పేపర్లో ఈ యొక్క ఆర్టికల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే 40,000 మంది టీచర్లపై టెట్ కత్తి అనేసి ఒక ఆర్టికల్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. అంటే టెట్ కత్తి అంటే ఏంటంటే 40,000 మంది టీచర్లు అంటే మ్యాక్సిమం అనేది టెట్ జస్ట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా జస్ట్ టెట్ రాసేసి ఈ యొక్క డిఎస్సిలో సెలెక్ట్ అయిపోయి జాబులు చేస్తున్న చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా అయితే మ్యాక్సిమం 2 ఇయర్స్ లోపల అయితే టెట్ పాస్ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ టీచర్స్
కంపల్సరీగా అయితే టెట్ పాస్ అవ్వాలి. 2 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ ఇచ్చారండి. అంటే ఇది 2025 కదా, 2026, 27 లోపల ఒకవేళ వాళ్ళు టెట్ పాస్ అవ్వకుండా జాబ్ కంటిన్యూ చేస్తామంటే అవ్వదండి. వాళ్ళ పోస్ట్ అయితే అంటే తీసేస్తారని చెప్పారు. అయితే టెట్ గురించి ఆల్రెడీ టెట్ గురించి చాలామందికి తెలిసిన విషయమే. మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఇవి ఉన్నాయి కదా, ఈ కేటగిరీకి సంబంధించిన అందరూ మ్యాక్సిమం 60 మార్క్స్ ఎన్ని ఉంటాయి, 60 మార్క్స్. అలాగే బీసీ కేటగిరీలకి సంబంధించిన వాళ్ళు అయితే మ్యాక్సిమం 75. అలాగే అయితే మనకి చూసుకుంటే ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా మనకి ఎంత అంటే మినిమం 90 మార్క్స్ ఈ రకంగా వస్తే ఎంత 150 మార్క్స్కి ఈ రకంగా అయితే రావాలి. అయితే కొద్ది కష్టపడితే ఈజీగా పాస్ అయిపోతారండి. కాబట్టి ఇది అంత పెద్ద సమస్య ఏం కాదు. ప్రజెంట్ అయితే టీచర్స్ అయితే కంపల్సరీగా పాస్ అవ్వాలండి. టెట్ మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే దాటాలి. అలాగే ఏం చేయాలంటే వీళ్ళు ఇప్పుడు చూడండి, కొందరు ఎస్ఏకి వీళ్ళకి ప్రమోషన్ వచ్చిందానికి ఎస్జిటి నుంచి ఎస్సీకి ప్రమోషన్ వచ్చిందనుకోండి, ఈ ప్రమోషన్లు కూడాను ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా టెట్ పాస్ అవ్వాలి. అలాగే మ్యాక్సిమం మరొక 4-5 ఇయర్స్లోన ఒకవేళ రిటైర్మెంట్ అయిపోతాము అన్న టైంలో కూడాను అటువంటి అభ్యర్థులు కూడాను కంపల్సరీగా టెట్ పాస్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే ముందర ఒకవేళ తనకి ప్రమోషన్ ఏదైనా వచ్చిందనుకుంటే ఆ ప్రమోషన్ అనేది ఆగిపోతుంది. ఓకే, ప్రమోషన్ అనేది ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు కంపల్సరీ టెట్ పాస్ అవ్వాలి. రీసెంట్గా జాబ్ చేస్తున్న వాళ్ళు టెట్ పాస్ అయితే వారికి ప్రమోషన్స్ అనేది ఒకవేళ ఎస్జిటి నుంచి ఎస్సీకి ప్రమోషన్ రావాలనుకోవడం వాళ్ళైతే టెట్ పాస్ అవ్వాలి. కాబట్టి ఇది అంత పెద్ద సమస్య కాదు. కానీ సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో ఇది ఒక్కటి ఉంది, కానీ రీసెంట్గా అయితే దీనిపైన యాక్షన్ గట్టిగా జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు అనేది తీర్పిచ్చింది. ఇది తెలంగాణకి మాత్రమే కాదండి, ప్రతి స్టేట్ కంటే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కూడాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరు కూడాను ఈ టెట్ గురించి అయితే ప్రజెంట్ అయితే వాళ్ళకి న్యూస్ వెళ్ళే ఉంటుంది. వాళ్ళు ప్రిపేర్ అవుతారండి. ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళకి నో ప్రాబ్లం అండి. అయితే ఇంకోటి ఏంటంటే వీరు లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రం వీళ్ళు పాస్ అయిపోతే లైఫ్ టైం అది స్కోర్ అనేది అలాగే ఉండిపోతుంది. దెర్ ఈజ్ నో ప్రాబ్లం అని కూడా చెప్పారండి. ఒక్కసారి మీరు మినిమం మార్క్స్కి క్రాస్ అయిపోతే దెర్ ఈజ్ నో ప్రాబ్లం అని కూడా చెప్పడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ గురించి అప్డేట్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోటా గురించి కూడా కొన్ని కాల్స్ అయితే వస్తాయి. ఎవరెవరికి 3 మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి స్పోర్ట్స్ కోటాకి సంబంధించింది కూడా రీమార్క్స్ కోసం కాల్స్ వస్తాయి. అది కూడా చూసుకోండి, వాళ్ళు కూడా రీవెరిఫికేషన్ జరుగుతుంది. అయితే చాలామంది అయితే కామెంట్ కూడా చేస్తున్నారండి, కాల్ అంతే మాకు డిఏ ఆఫీస్ నుంచి కాల్ రాలేదు, మాకు ఏదైనా సమస్య వస్తుందా అంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీది సక్సెస్ఫుల్గా మీది అయ్యింది కాబట్టి మీ యొక్క డాక్యుమెంట్స్లో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం కూడాను వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు కాబట్టి మీకు నో ప్రాబ్లం అండి. అయితే ఎవరికైతే ఎక్కువ కాల్స్ వస్తున్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఎక్కువ కాల్స్ వస్తున్నాయి, మిగతా రిమైనింగ్ కొందరికి వస్తున్నాయి. అయితే బీసీ కేటగిరీలో వాళ్ళకైతే ఎంతవరకు కూడా ఎవరికి కూడాను ఈ కాల్ వచ్చినట్టుగా అయితే ఎవరు కామెంట్ చేయలేదు. నాకే కదండి, ఏ యూట్యూబర్కి కూడా కామెంట్ పెట్టట్లేదు. మెయిన్ ఈడబ్ల్యూఎస్ అయితే ఎవరు పెట్టుకున్నారు, ఎక్కువగా లేడీస్కి అయితే ఈ కాల్స్ అనేది వస్తున్నాయి. కాబట్టి చూసుకోండి. ఓకే, ఇంకా ఏదైనా అప్డేట్ ఉంటే మాత్రం మీకు కూడా అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.